ఏపీ డిప్యూటీ సీఎం పవన్ను ఒక నాయకుడిగా కూడా గుర్తించేవారు కాదు వైసీపీ నేతలు. చాలా తేలిగ్గా తీసుకునేవారు, చులకనగా మాట్లాడేవారు. అటువంటిది ఇప్పుడు చాలా గౌరవంతో మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు వారి దృష్టిలో పవన్ కళ్యాణ్ ఒక ఫెయిల్యూర్ నాయకుడు, 2 చోట్ల ఓడిపోయిన అసమర్థ నాయకుడు, రాజకీయ అజ్ఞాని, ప్యాకేజ్ స్టార్, 3 పెళ్లిళ్లు చేసుకున్నవాడు, ఇలా అన్నది ఎవరో తెలుసు కదా. పవన్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు వైసీపీ నేతలు. అయితే ఇప్పుడు అదే పవన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల పవన్ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు, ట్వీట్స్ చూస్తుంటే వైసీపీ నేతలు అభిప్రాయాలను మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ని ఉద్దేశిస్తూ తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. జాతీయ స్థాయిలో ఉన్న పాపులారిటీ, వయస్సును పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఉంది అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. యువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు 75 ఏళ్ల వ్యక్తి సారథ్యం వహించడం సరికాదు అంటూ పరోక్షంగా చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు. ఏపీలోని ఎన్డీఏ పార్టీ నేతల్లో అత్యంత ఆదర్శనీయమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, రాష్ట్రానికి నాయకత్వం వహించేందుకు కూటమి పార్టీ నేతల్లో పవన్ సరైన వ్యక్తి అని నమ్ముతాను అంటూ విజయసాయిరెడ్డి నిన్న ట్వీట్ చేశారు. నిన్ననే ఢిల్లీ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ప్రశంసలతో ముంచెత్తారు కూడా. కాకినాడ పోర్టు వాటాదారుడు నుండి బలవంతంగా వాటాలను సేకరించారని బాధితుడు విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సిఐడి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. విదేశాలకు వెళ్లిపోకుండా ఉండేందుకు ముందస్తుగా నోటీసులు ఇచ్చింది. ఈ తరుణంలోనే విజయసాయిరెడ్డి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది. అయితే ఆయన సడన్ గా పవన్ కళ్యాణ్ భజన మొదలుపెట్టడం విశేషం. అయితే ఒక విజయసాయిరెడ్డి కాదు, మాజీ మంత్రి పేర్ని నాని సైతం పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకోవడంపై పవన్ కళ్యాణ్ గురించి నాని ప్రశంసలు కురిపించారు. అయితే పేర్ని నాని వ్యాఖ్యలలో ప్రశంసలతో పాటుగా సెటైర్లు కూడా ఉన్నాయి. తన శాఖ కాకున్నా తనిఖీలు చేస్తున్న పవన్ కళ్యాణ్ను అభినందించారు. అదే సమయంలో ఒక షిప్ పరిశీలనకై పరిమితం కావడాన్ని తప్పుపట్టారు. అయితే ఎప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై, ఆయన వ్యక్తిగత జీవితంపై మాట్లాడే వైసీపీ నేతల తీరులో ఇలాంటి మార్పు రావడం విశేషం. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.